నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చాగల్లు గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి విశేష స్పందన. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఎల్ రవికుమార్ అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాగల్లు గ్రామంలోని ప్రధాన కూడలిలో నడివీధులలో చెత్తను వేయడం మానేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం వల్ల వర్షాకాలంలో ఆ చెత్త మురికి కాలువలలో పేరుకుపోయి నీరు నిలిచిపోవడం వల్ల దోమల ప్రభావం పెరిగి గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం మానేయాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ చాగల్లు మండల అధ్యక్షుడు నాదెళ్ల శ్రీరామ చౌదరి మాట్లాడుతూ ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు కారణం మనమే అవుతున్నామని, మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోకపోవడం దీనికి కారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం మానేసి గ్రామాన్ని సంరక్షించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంరక్షణ కోసం పోరాడుతున్నారని, మనం మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనశ్శాంతి, ఇన్ఛార్జ్ ఎండీఓ నిర్మల, ఈవో పీఆర్డీ శ్రావణ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ అప్పారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నూర్జహాన్, సిడిపిఓ మమ్మీ, ఏఎంపీ మంగాయమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, టీడీపీ నాయకులు కరటూరి బాలకృష్ణ, మిరియాల సతీష్, కుమార్ రాజా, మల్లిపూడి శ్రీను, హెచ్ఎంపీ వీర్రాజు, రాజరాజేశ్వరి స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే, రోడ్లు ఊడ్చే కార్యక్రమంలో ఉన్నారు. ఈ లోపల కొన్ని స్లోగన్స్ ఇద్దాం మా స్టూడెంట్స్. ఆల హరిబాబు గారిని మాట్లాడవలసింది కూర్చున్నాం. హలో, అందరూ నమస్కారం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ నెల 17వ తారీఖు నుండి ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, వేయకు చెత్త, వేయకు చెత్త, ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, ఆరోగ్యం ఆరోగ్యం వేయకు చెత్త, వేయకు చెత్త, వేయకు చెత్త, ఇంటింటా మరుగుదొడ్డి, ఊరంతా ఆరోగ్యం. ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, ఇంటింటా మరుగుదొడ్డి, వేయకు చెత్త, చెయ్యకు పాపం, చెయ్యకు పాపం, చెయ్యకు పాపం, వేయకు చెత్త. ఒక్కటే మాట, పరిశుభ్రత బాట. అందరూ చెప్పాలి. బాయ్స్ నేను చూస్తున్నాను, మీ పెదాలు చదవట్లేదు. రే మహేష్, ఓకే చూడండి. ఒక్కటే మాట, ఒక్కటే మాట. అరే మిర్ని, సుందరం, మీరెవరు మాట్లాడటం లేదు. మాట, ఒక్కటే మాట. చెత్త వేయకు, చెత్త వేయకు, చెత్త వేయకు,
చెత్త వేయకు, పాపం చేయకు, చెత్త వేయకు. పాపం చేయకు. పరిసరాల పరిశుభ్రం ప్రతి ఒక్కరి కర్తవ్యం. పరిసరాల పరిశుభ్రం, ప్రతి ఒక్కరి కర్తవ్యం, పరిసరాల పరిశుభ్రం, ప్రతి ఒక్కరి కర్తవ్యం, పరిసరాల పరిశుభ్రం, ప్రతి ఒక్కరి కర్తవ్యం, పరిసరాల పరిశుభ్రం. ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి ఒక్కరి కర్తవ్యం. చెత్తని రోడ్లపై వేయకండి, డ్రైనేజీలో చెత్తను నింపకండి, చెత్తని రోడ్లపై వేయకండి. డ్రైనేజీలో చెత్తను నింపకండి. పనిచేస్తుంటే మనం కనీసం ఆరోగ్యం, మనందరి బాధ్యత, ఆరోగ్యం, మనందరి బాధ్యత, ఆరోగ్యం, మనందరి బాధ్యత, ఆరోగ్యం, మనందరి బాధ్యత, ఆరోగ్యం. మనందరి బాధ్యత. చెత్త వేయకు, పాపం చేయకు, చెత్త వేయకు. పాపం చేయకు. రా సుందర నీరసం వచ్చేసిన మంచి పులిహార ఉందిరా ఎల్లగానే మనకి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మరి ఎవరి మట్టుకు వాళ్ళే ఏదో ప్రభుత్వం చెప్పింది, పంచాయతీలు చెప్పినాయి, ఏదో గవర్నమెంట్ చెప్పిందని కాకుండా ఎవరి మట్టుకు వాళ్ళే మన ఆరోగ్యాల కోసం మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే, మన అందరూ ఆరోగ్యాలు బాగోవాలంటే మనం ఎవరి మట్టుకు వాళ్ళే స్వచ్ఛతగా ఉండాలి. స్వచ్ఛ భారత్ నిర్మించుకుంటేనే మనం రాష్ట్రం కానీ, మన ఊరు కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బ్రహ్మాండంగా ముందరకెళ్తుంది. మరి చాలా దేశాలు ఉన్నాయంటే ఎక్కడా కూడా రోడ్డు మీద చిన్న కాగితం ముక్క కూడా కనపడదు. అది వాళ్ళ బాధ్యతగా తీసుకుంటారు తప్పించి గవర్నమెంట్ ఏమీ అక్కడ వాళ్ళని ఏమీ చేయదు. ఒకవేళ ఏదైనా అలా ఎవరైనా మొండిగా ఏదైనా చేసినా కానీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. పంచాయతీలు కూడా ఎక్కడైనా ఇలా రోడ్ల మీద తుక్కది వేస్తుంటే వాళ్ళు కూడా మరి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటే కానీ ఇది కట్టడి కాదు. తప్పకుండా అందరూ కూడా ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ నాకు ఏ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు.